మళ్ళొకసారి చూడాలి. మళ్ళీ మీకు వచ్చేదానికే మేము ముడేపిస్తాం. ముగ్గురు ఉన్నాం, మన కుక్కలు ఒక్కొక్కరు వచ్చేదానికే ఇప్పిస్తాం. ఉంది కదా ఎడమ చేయి మీద నుంచి ఉన్నదాన్ని ఎడమ చేయి మీద నుంచి తీసుకొని ఈ వీడియో మంచిగా రాదు. ఓకేనా? ఇది వచ్చిన తర్వాత ఈ ముడి ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది రైట్ సైడ్ ఉండాలి మనకి, ఇప్పుడు చేయరోకు ఉండాలి. ఇది కుడి చేతిలోకే ఉండాలి. ఎందుకంటే ఇటు సైడ్ వేసుకున్నారు అనుకోండి, తాడుకు అంత రివర్స్ అవుతుంది, మనకు ఉల్టా అయిపోతుంది. ఇటు సైడ్ అయితే సీదా మూకి ఇటు వేసుకుంటాం, ఈజీ అయిపోతుంది. ఇది ఇటు వచ్చింది అనుకో, ఈ కాలి తాడు అంతా ఏమవుతుంది అంటే మనకు ఇటింత మిగిలిపోతా ఉంటుంది. ఇది వచ్చేసి నడుము బెల్ట్. ఇది నడుముకి వేసుకోవడం తెలవాలి. ఫస్ట్ ఎలా అంటే ఇది సెంటర్ పాయింట్ ఇది తీసుకొని ఇది బొడ్డు పై భాగం, బొడ్డు పైకి మీరు గోసి పెట్టుకున్న తర్వాత పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఇక మీ కంఫర్ట్ బట్టి. ఈ బొడ్డు పై భాగంలో ఉండాలి. సెంటర్ పాయింట్ ఇది మొత్తం. ఇంకో ఇవి క్లాంపులు మన అప్పట్లో బెల్ట్లు ఉండేది చూసిరా, బెల్ట్ టైప్. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అన్ని లూజ్ చేసుకున్న తర్వాత తొలుకోవాలి. అన్ని లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ మొత్తం లూజ్ చేసుకొని తొలుకుంటే పడుతుంది పై దాకా. కొన్ని టైట్ ఉండే ఒకటి లూజ్ ఉంటే పైకి వస్తే రాదు. కాళ్ళే మొత్తం లూజ్ చేస్తే నడుము వరకు వస్తుంది. ఆ బెల్ట్ కూడా పైన ఇప్పుడు మన బొక్క ఉంటుంది, ఈ బెల్ట్ ఎప్పుడైనా బొక్క పైన పెట్టుకోవాలి, బొక్క మీద ఉండకూడదు. ఎందుకంటే బొక్క మీద ఉంటే మన తల కిందలు అయినప్పుడు ఇది కాళ్ళకి అవకాశం. అదే బొక్క పైన ఉన్నది అనుకో, మన తల కిందలు అయినా కూడా ఆ బొక్క కాడ తట్టి ఆగుతుంది. దాని గురించి మనం బొక్క పైన పెట్టుకోవాలండి. దాని గురించి లోపలికి పోతే అంటే ఉల్టా అయిపోతుంది. ఇక్కడ కుక్కల కన్నా ఫస్ట్ టైట్ చేసుకోవాలి. నచ్చిన మీ దగ్గరికి వస్తారు, మీరు ఇద్దరు కంపల్సరీ ఖచ్చితంగా నేర్పించాలి. ఇద్దరు ఇస్తే మీరు నేర్పిస్తారు. వాళ్ళని టైట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇది ఎక్స్ట్రా మిగిలింది అనుకోండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది. ఇప్పుడు నడుము టైట్ చేసుకున్న తర్వాత ఈ కాళ్ళు టైట్ చేసుకోవాలి. మనం టైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఇంకో ఇట్లా చేయబెట్టినప్పుడు ఇట్లా 4 ఏళ్ళు పట్టాలి. ఇట్లా పోవద్దు, లూజ్ ఉండొద్దు. జస్ట్ ఏళ్ళు పట్టేసి అందుంటే సరిపోతుంది. కొంచెం టైట్ చేసుకోమంటావు అంతే కదా? లూజ్ ఉంటే కొంచెం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే లూజ్ ఉంటే మళ్ళీ తొందరగా జారిపోకుండా ఉండడం. ఇప్పుడు ఒక్క తీరుగా పడతాం. మన సిట్టింగ్ పొజిషన్ జారినప్పుడు అంటే కుర్చీలో కూర్చున్నట్టు పడతాం. మంచిగా పట్టుకుంటే నువ్వు లూజ్ గా పెట్టుకున్నావు అనుకో, లేదా అన్నట్టు పడతాం. ఆయన ఎట్లా జారి పడతారో చూస్తే కదా అర్థమవుతుంది కదా. మరి అదే ఎక్కాలి. మరి అదే తొందర ఏమి లేదు. ఇంకా గంట అయినా పర్లేదు, 2 గంటలు అయినా పర్లేదు. దాన్ని ఏమున్నది, మన సేఫ్టీ కోసం కదా. గౌన్లో సేఫ్టీ కోసం ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? నేను తాళ్ళు ఎక్కకపోతానా ఇప్పుడు అంతగానో? అదే అంటున్నా, మీరు ఒక్కొక్కరు వచ్చింది కాబట్టి పని నేర్చుకోకపోతే బెటర్. ఓకే ఓకే. నీ ఊళ్ళో పోతే నీ ఊళ్ళో 10 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి వీలు ఉంటుంది. ప్రతి ఒక్కరు మీరు వచ్చి ప్రతి విలేజ్ లో చెప్పాలంటే చెప్పలేము కదా.
ఫిట్ చేసుకున్న తర్వాత ఇది 1500 కేజీల బరువు ఆపుతుంది. ఇది ఓకే 1500 కేజీల బరువు ఆపుతుంది. నవారుగా ఆపుతుందా అని అనుకుంటారు కానీ వెయిట్ ఆపుతుంది. ఓకే ఇది వచ్చేసి 2200 కిలోల బరువు ఆపుతుంది తాడు. ఇది 3 వేసుకోవాలి. ఫస్ట్ ఈ 3 ఎలా వేసుకోవాలంటే మనం తాడు చెట్టుకి లెంత్ చూసుకుంటాం, మోగ్గునేటప్పుడు ఇట్లా పెట్టి చూసుకుంటాం కదా, సేమ్ ఇప్పుడు మూరాడు ఉంటది ఇక్కడ నుంచి ఇంత డోర్ పెట్టుకొని ఇక్కడ వేసుకోవాలి. 3 వీళ్ళు మనం వేసిన తర్వాత ఒకసారి 3 వేసుకోవాలి. ఓకే 3 వేసుకోవాలి. 3 వచ్చినాక ఇలా తీసుకొని వచ్చిన తాడు వస్తుంది కదా, ఈ తాడు సేమ్ ఇదే డైరెక్షన్ లో మళ్ళీ సేమ్ బయటికి వచ్చేది. తీసుకొని సేమ్ డబల్ రావాలి. ఓకే ఓకే ఇక్కడ లెంత్ అయినా ఒక 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. 2 ఇంచులు ఉన్నా పర్లేదు, మొత్తం టైట్ ఉన్నా పర్లేదు, కానీ 2 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. ఇక్కడ లూజ్ ఓకే ఓకే లూజ్ ఎక్కువ ఉండకుండా ఇప్పుడు ఇది ఈ 3 ఎందుకు వేసుకోవాలని అంటారు కదా, కట్క 3 వేసుకుంటాం అని అంటారు. ఏంటంటే ఇది ఏంటంటే మనకు ఒకవేళ లూజ్ కావాలనుకో, అడ్జస్ట్మెంట్ తాడు పైన పోయినాక ఒక సన్న ఉంటుంది, ఒక లా ఉంటుంది, దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే. ఇది లూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం, టైట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఇట్లా టైట్ చేస్తాం. ముళ్ళే ఉన్నాయి. టైట్ కావాలంటే టైట్. ఇప్పుడు బ్రదర్ నువ్వు కట్టుకుంటే ఒకటి ముత్తా ఇప్పి అవుతాయి. తర్వాత ఇది తాడు వేలాడుతుంది కదా, వేలాడిన తాడు ఏంటంటే ఇంకో ఇక్కడ తాళలో పడకుండా కొంచెం లూజ్ ఉండేటట్టు కట్టుకోవాలి. మొత్తం ఇట్లా గుంజడ కట్టుకోవాలి. ఓకే ఓకే కట్టుకుంటే వేలాడినప్పుడు ఏంటంటే ఒక్క పక్క మీద పడుతుంది, బొక్కలు తిరిగినట్టు అయితే. కొంచెం లూజ్ ఉంచుకొని 3 వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు వేసుకున్నావు? ఇది ఉంది కదా, ఇది ముసాయి కడతాం కదా, ముసాయి కట్టినప్పుడు మొలకలు పడితే టైట్ కావు. ఇది పైకి పెట్టి కట్టుకోండి. ఓకే ఓకే ముసాయి కట్టినాక కిందికి పోయింది అనుకో, మళ్ళీ మనం ఈ తాడు అలా దీనికి మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. ఎక్కిండు కానీ ఇది కూడా పర్ఫెక్ట్ తెలియదు మనకి. అప్పుడు మనలో పెట్టించిండు, ఇప్పుడు మనది మనం తెలుసుకోవాలి. ఆ టైట్ అంటే చేయాలి. అదే లూజ్ చేసి